అమ్మ కృష్ణ అంగారక చతుర్దశి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా! ఆ! కృష్ణ అంగారక చతుర్దశి అనేటువంటిది కూడా అలభ్య పుణ్యకాలంగా ఈ రోజు పూజ చేయటం వలన వాళ్ళకి అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుందిట. అంటే నాశము లేనటువంటి పుణ్యఫలం వస్తుందిట. అయితే చతుర్దశి రోజు మనం ఎవరికి పూజ చేస్తాము? శివుడికి పూజ చేస్తాం. శివుడికి ఆ రోజు పూజ చేయటం వలన చాలా విశిష్టమైంది అని చెప్తారు. హుహు. అయితే మరి కృష్ణ అంగారక చతుర్దశి రోజు దానాలాంటివి ఏమన్నా చేయాలంటారా? దానం చేస్తే చేయవచ్చు, కానీ ఆ రోజు ముఖ్యంగా ఏమిటంటే ఉపవసించి ప్రదోష కాలంలో శివుడికి పూజ చేయటం, అభిషేకం చేయటం చాలా విశేషమైనటువంటిది. ఒకవేళ దానాలాంటివి ఏమైనా చేస్తే ఎలాంటి ఫలితాలొచ్చే అవకాశాలుంటాయంటారమ్మా? అంటే ఇది ఒక సూర్యగ్రహణం రోజు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది అంటారు. హ్మ్. అంటే మామూలు అప్పుడు ఒక గోవును దానం చేస్తే ఒక గోదానం చేసిన ఫలితం, సూర్యగ్రహణ సమయంలో చేస్తే 1000 గోదానాలు చేసిన ఫలితం. అదేవిధంగా ఇలాంటి పర్వటి రోజుల్లో చేసేటువంటి జప దాన హోమాలకి పూజలకి అన్నిటికీ కూడా అంత విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే అమ్మ. ప్రతి మాధవి అనే కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే హలో. హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మాధవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే మేడం. జూలై 9, 1978 అవును మేడం. ఉదయం 11:40 తిరుపతిలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి. సమస్య ఏంటో చెప్పండి మేడంతో. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో పని చేస్తూ ఉంటుంది మేడం. గవర్నమెంట్ జాబ్ కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే దానికోసము డ్రాప్ అయిపోయినాను మేడం. ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను, కానీ జాబ్ ఏం రావట్లేదు మేడం. ఇప్పుడు ఆ జాబ్కు పోవడంలో ఇది రావడం లేదు. అది గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంది మేడం. అది ఏం చేయాలో ఏం అర్థం కాదు మేడం. ఒక మాటమ్మా, గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా అలా ఖాళీ కూర్చునే బదులు ఇంకెక్కడైనా చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మీకు. అవును మేడం. అది ఎట్లా చేయాలో మీరు వేరే చోట ఉద్యోగం చూసుకుని ఉద్యోగం చేస్తూ ఉండండి. మీకు గవర్నమెంట్ జాబ్ కూడా 2017 సెప్టెంబర్ తర్వాత వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే మేడం. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తర్వాత మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. మానవ ప్రయత్నం కూడా చేయండి. ఈ లోపల ఖాళీగా లేకుండా మీరు ఎక్కడైనా ప్రైవేట్లో కూడా ఉద్యోగం చేస్తూ ఉండండి. ఓకే. మరి విన్నారు కదండి, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంట. మరి అలాగే మీ స్కిల్స్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ ఈసారి శివరాత్రి ఎప్పుడొచ్చిందమ్మా? శివరాత్రి మనకి 7వ తారీఖు నాడు శివరాత్రి కదా. శివరాత్రి రోజు అందరికీ తెలిసిన విషయమే, శివుడికి పూజ చేయాలి, ఆ రోజు ఉపవసించాలి, రాత్రి నిషీదళం పెట్టాలని. అలాగే మరి ముఖ్యంగా పాటించాల్సిన నియమాల గురించి చెప్తారమ్మా? ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏమిటంటే, శివరాత్రి లాంటి పర్వటి రోజు ఎవరు కూడా పొద్దెక్కేదాకా నిద్రపోకండి. తెల్లవారుసాము నిద్రలేచి, ఇక్కడ ఏమిటంటే మిగతా పండగలకి మనకి అభ్యంగన స్నానాలు అంటూ మనం నూనె సున్నిపిండి పెట్టుకుని స్నానాలు చేస్తూ ఉంటాం. కానీ శివరాత్రికి విశేషమైంది ఏమిటంటే గంగా స్నానం, నదీ స్నానం చేయటం అనేటువంటిది, చన్నీటి స్నానం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకని అలా స్నానం చేసి తెల్లవారకుండా తలస్నానం, తలంటూ కాకుండా తలస్నానం, పవిత్రంగా తలస్నానం చేసి గంగను తలుచుకొని స్నానం చేయాలి. శివుడికి దీపారాధన చేయాలి. నదిలో స్నానం చేస్తే నదిలో దీపదానం అంటారు, దీపం వదలాలి. శివుడికి ఆ రోజు అభిషేకాలు అర్చనలు చేసుకోవడానికి విశేషమైనటువంటిది. అయితే ఆ రోజు ఉపవాస వ్రతంగా చెప్తారు. ముఖ్యంగా ఏమిటంటే శివరాత్రి రోజు శివార్చన చేయటం, ఉపవసించటం, జాగరణ చేయటం అనేటువంటివి విశేషమైనటువంటివి. మారేడు దళాలు శివుడికి పెట్టడం, కాసేనైనా నీళ్లు శివలింగం మీద పోయటం. మీకు గుడికి వెళ్ళి వేసే అవకాశం లేకపోతే ఇంట్లో అయినా సరే మీరు శివలింగాన్ని మట్టితో కానీ, బియ్యంతో కానీ, వెన్నతో కానీ, గంధంతో కానీ, పువ్వులతో లింగాకారంగా చేసి కానీ మీరు దాన్ని శివుడిగా భావించి ఆవాహన చేసి దానికి పూజ చేసుకోవచ్చు. అంటే శివలింగాలు ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అనేటువంటి విషయం కూడా ఉంది. ఇక్కడ శివలింగాలు అంటే మామూలుగా స్ఫటిక లింగాన్ని తెచ్చుకోవడం, తర్వాత ఇంకెక్కడి నుంచో ఇంకేవో రకరకాల లింగాలు తెచ్చుకొని ఇంత పూజ చేస్తూ ఉంటారు. చేస్తే ఏమిటంటే వాటికి ఒకసారి స్ఫటికలింగం కానీ మిగతాది ఏదైనా లింగం లోహంతో చేసింది కానీ ఇంకేదైనా తెచ్చారనుకోండి, నిత్యం కూడా అతనికి అభిషేకం చెయ్యాలి. అవును. కానీ లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే ఇంకా విశేషం. కానీ ఇలాంటి పర్వటి రోజుల్లో అందరికీ లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునే అవకాశం చిక్కదు. అలాంటప్పుడు ఇంట్లో నేను ఎందుకు చేసుకోకూడదు అని భావన మీకు ఉందనుకోండి, చక్కగా ఒండ్రు మట్టి లాంటిది మట్టి తెచ్చుకొని ఆ మట్టితో శివలింగాన్ని చేసి, అసలు పార్థివ లింగానికి పూజ చేస్తే జ్యోతిర్లింగానికి పూజ చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది అంటారు.
మట్టిని గణపతిని మట్టితో చేస్తూ ఉంటాం కదా, మ్మ్. అలా మట్టితో లింగాన్ని చేసి చక్కగా శివుణ్ణి ఆవాహన చేసి దానికి మీరు ఎంతైనా అభిషేకం చేసుకోవచ్చు. మ్మ్. విభూతితో అభిషేకం అంటే విభూతితో శివలింగాన్ని తయారు చేసి, మ్మ్. అదైతే తడిసిపోతుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోయకుండా పువ్వుతో చిలకరిస్తూ అయినా అభిషేకం చేయవచ్చు. మ్మ్. గట్టిగా గంధంతో శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేయొచ్చు. మరొక విశేషం ఏమిటి తెలుసా? ఇవేవి చేయలేకపోతే బియ్యంతో శివలింగంలాగా తయారు చేసి పువ్వులతో నీళ్లు చిలకరిస్తూ కూడా అభిషేకం నమః శివాయ జపం చేసుకుంటూ లేదా శివాయ నమః అనుకుంటూ చేసుకోవచ్చు.